అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభం. నేడు 2026 సంవత్సరం మార్చి మాసము 3వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశం అత్యధికమైన ప్రేమ. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనమందు దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాం. అన్ని ప్రేమల కంటే మిన్న అయిన ప్రేమ ఒకడు మరి ఒక్కని కొరకు తన యొక్క ప్రాణమును పెట్టుటయే. ప్రేమ చేత ధనమును గాని వస్తువును గాని ఆస్తిని గాని ఇచ్చి వేయవచ్చును. అయితే అమూల్యమైన ప్రేమను ఒకరు పెట్టుచున్నారంటే అట్టి ప్రేమకు సరిసాటి అయిన ప్రేమ మరొకటి ఉండగలదా? బైబిల్ గ్రంథము చెప్పుచున్నది, తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవ్వడను లేడు. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. యేసుక్రీస్తు మనకి యథార్థమైన స్నేహితుడు. ఆయన స్నేహితుని కొరకు మాత్రముగాక పాపుల కొరకును ఆయన యొక్క ప్రాణమును పెట్టెను. ఒక మనుషునిపై అతని పాపము యొక్క క్రూరత ఎంత అత్యధికముగా ఉండినను దానికంటే అత్యధికముగా ప్రభు యొక్క ప్రేమ అతనిపై ఉన్నది. ఆయన వలన ప్రేమింపబడలేని క్రూరుడగు పాపి ఒక్కడు లేడు. అందుచేత పాపము విస్తరించు స్థలమునందు ఆయన యొక్క కృపయు విస్తరించుచున్నది. ఒకసారి మా యొక్క జైలు పరిచర్యందు ఒక మూర్ఖుడైన హంతకుని సంధించవలసిందే వచ్చెను. అతడు తన యొక్క భార్యను అనుమానించి హత్య చేసి జైలుకు వచ్చి ఉండెను. కల్వరి యొక్క ప్రేమను అతనికి వివరించినప్పుడు అతడు విలపించి ఏడ్చెను. అయ్యో, ఇట్టి ప్రేమను నేను ముందుగా ఎరిగి ఉన్నట్లయితే హంతకుడిగా ఉండేవాణ్ణి కానే అని బహుగా బాధపడెను. అతని చేతుల్లో బైబిల్ గ్రంథము ఇచ్చినప్పుడు ఆ తర్వాత బైబిల్ గ్రంథము అంతటిని చదివి ముగించెను. అతని యొక్క హృదయము 51వ కీర్తన బహులోతుగా అతనిని తాకెను. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగిన హృదయము నీవు అలక్ష్యము చేయు. 51 కీర్తన 17వ వచనం అని చెప్పి ఏడ్చి ప్రభు యొక్క ప్రేమ చేత నింపబడెను. చెరసాల్లోనే ఒక నీతిమంతునిగాను పరిశుద్ధినిగాను జీవించెను. ప్రభు యొక్క ప్రేమ కఠినమైన హృదయములను విరుచుచున్నది. చట్టాలను చెరసాల సువ్వలను తీర్చిదిద్దలేని బండ వంటి హృదయములను మైనపు ఒత్తి వలె కరుగజేయుచున్నది. పాపమును తొలగించి పాపిని ప్రేమించి పరిశుద్ధునిగా మార్చుచున్నది. ఈ లోకంలోనికి వచ్చిన ఎట్టి మనుషులనైనను ప్రేమించు నిజమైన ప్రేమ కదా ఆయన యొక్క ప్రేమ. తప్పిపోయిన కుమారుడు ఎంత ఘోరమైన పాపము చేసి ఉన్నప్పటికీ తండ్రి యొక్క ప్రేమ తన కుమారుడు తిరిగి వస్తే చాలును అని ఆసక్తితో కనిపెట్టుకొని ఉండేను కదా దేవుని బిడ్డలారా. అదే విధముగా ప్రభు యొక్క ప్రేమ మారుమనసు పొందుతున్న పాపిని ఆసక్తితో ఎదురు చూచు కనిపెట్టుచున్నది. ప్రభు యొక్క ప్రేమను అత్యధికముగా ధ్యానించుదురుగాక. ఆయన ప్రేమ యొక్క గొప్ప ప్రవాహము చేత నింపబడుదురుగాక. కల్వరి ప్రేమను తలంచి ఆయన కీర్తించుదురుగాక. ఆయనను వాత్సల్యముతో ప్రేమించుదురా. నేటి ధ్యానమునకై మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపము నుండి మనలను విడిపించి మనలను తన తండ్రి యొగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిన ఆయనకు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. నేటి వేద పఠనము ఉదయము సంఖ్యాకాండము 28, 29 మరియు 30 అధ్యాయము. సాయంత్రము మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయము 22 మొదలుకొని 38 వచనం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.